difference between electrical and power electronics. సో ఎలక్ట్రికల్కి పవర్ ఎలక్ట్రానిక్స్కి డిఫరెన్స్ ఏంటి? సో మళ్ళీ ఇక్కడ కూడా అదే డిఫరెన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమమ్మా. సో ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే లైక్ ఏ ఎలక్ట్రికల్ డివైజెస్, దట్ మీన్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్ విచ్ ఆపరేటెడ్ ఎట్ హై రేంజెస్. అంటే మనం పవర్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాం అనుకున్నాం, అక్కడ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? లో వోల్టేజెస్ హై ఫ్రీక్వెన్సీ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ బోత్ హై ఫ్రీక్వెన్సీ అట్ ది సేమ్ టైమ్ high voltages. It also deals with the high currents also. That means what are the properties like voltage, current, frequencies, okay, now, all these are in high range only. That's why we called it as a power electronics. So let us see what are the different units are present in our పవర్. ఇంకా వస్తూనే ఉన్నారేంట్రా బాబు. సో మనకి మెయిన్గా పవర్ ఎలక్ట్రానిక్స్లో మనం ఏమేం డిస్కస్ చేస్తామనేది చూడమ్మా. మీ కాడ సిలబస్ బుక్ ఉంటే ఎదురుగా పెట్టుకోండి, లేకపోతే నేను స్క్రీన్ షేర్ చేస్తాను, దాంట్లో స్క్రీన్లో చూడండి. So in unit 1 we are going to study about the power semiconductor devices. Power semiconductor devices means nothing but the switches. ఓకేనా? సో మీకు తెలిసినంత వరకు ఇప్పుడు ఓన్లీ ఆన్ ఆఫ్ స్విచ్ మాత్రమే తెలుసమ్మా, అప్ టు 3 దాకా. బట్ ఇక్కడ నుంచి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచ్చెస్ అనేవి యూస్ చేస్తాం. ఈ స్విచ్చెస్ అంటే నథింగ్ బట్ ది స్విచ్చింగ్ ఆపరేటింగ్ చేసే డివైజెస్. దాంట్లో మనకి మెయిన్గా యూస్ చేసేది ఎస్సిఆర్. ఎస్సిఆర్ అంటే సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది కంట్రోలింగ్ ఆఫ్ ది పవర్. సో ఆన్ ఆఫ్ చూడండి, మీకు తెలిసినంత వరకు స్విచ్ అంటే ఆన్ కానీ ఆఫ్ కానీ చేయటానికి మాత్రం యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మీరు యూజ్ చేసే ఈ పవర్ ఎలక్ట్రానిక్స్లో మీరు యూజ్ చేసే స్విచ్చెస్ ఏంటంటే కంట్రోల్డ్ స్విచ్చెస్. ఓకేనా? మీరు బీఈడీలో డయోడ్ గురించి డిస్కస్ చేసి ఉంటారమ్మా. డయోడ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ స్విచ్, బట్ ఇట్ ఈస్ ఏ అన్కంట్రోల్డ్ స్విచ్. ఓకేనా? అది ఆన్ కానీ ఆఫ్ కానీ మాత్రమే అయింది డయోడ్. కానీ ఇక్కడ మనకి ఎస్సిఆర్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ డయోడ్. దట్ మీన్స్ combination of two diodes, it forms a SCR, silicon controlled rectifier. By using this SCRs we can control the current or voltages, what are the requirements we have. So in SCRs there are so many switches is there. Hello మా, ఏమైనా ప్రాబ్లం ఉందా? హలో, అరే అంటున్నారా? అమ్మా ఫాలో అవుతున్నారుగా. ఈరోజు నేను జస్ట్ క్లాస్ ఏం చెప్పట్లేదమ్మా, పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో మనం ఏమేమి డీల్ చేయబోతున్నాం అనేది మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? సో అవ్వలేదురా, ఈరోజు తీసుకుంటా అటెండెన్స్. సో చూడమ్మా, మరి చెబుతున్నా కదరా క్లాసు. సో చూడమ్మా, యూనిట్ 1 వచ్చేసరికి మనం ఎంటైర్ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే వాట్ ఆర్ ది డివైజెస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ అవర్ సబ్జెక్ట్. సో అంటే ఈ ఎస్సిఆర్ కానీ, మాస్ఫెట్ కానీ, ఐజీబీటీ కానీ, ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచ్చెస్ ఉన్నాయమ్మా. ఆ స్విచ్చెస్ అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చూస్తాం. అంటే బేసిక్ ఫిజికల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, వాటి వర్కింగ్ ఎలా ఉంటుంది, విఐ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది యూనిట్ 1లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి ఫేజ్ కన్వర్టర్స్.
ఫేజ్ కన్వర్టర్స్ అంటే నథింగ్ బట్ చూడమ్మా, కన్వర్టర్స్ అంటే ఏసీ టు డీసీ కన్వర్ట్ చేయొచ్చు, డీసీ టు ఏసీ కన్వర్ట్ చేయొచ్చు. అయితే మనం డీసీ టు ఏసీ కన్వర్ట్ చేసే వాటిని ఇన్వర్టర్స్ అంటాం, ఓకేనా. సో ఏసీ టు డీసీ కన్వర్ట్ చేసే వాటిని రెక్టిఫైర్స్ అంటాం, ఓకేనా. సో మన యూనిట్ 2 వచ్చేసరికి సింగిల్ ఫేజ్ కన్వర్టర్స్ చూస్తాం. సింగిల్ ఫేజ్ కన్వర్టర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయమ్మా. రెసిస్టివ్ లోడ్ అని, ఆర్ఎల్ లోడ్ అని. యాక్చువల్గా మీ ప్రీవియస్లో ఆర్ఎల్ఈ లోడ్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది, కానీ మీకు ఆర్ఎల్ఈ లోడ్ తీసేసాడు. ఓన్లీ 2 లోడ్స్ పెట్టాడు, ఆర్ లోడ్, ఆర్ఎల్ లోడ్. దాంట్లో మళ్ళీ విత్ ఫ్రీ వీలింగ్ డయోడ్, వితౌట్ ఫ్రీ వీలింగ్ డయోడ్, ఓకేనా. సో మన యూనిట్ 2 వచ్చేసరికి హౌ టు కన్వర్ట్ ఏసీ టు డీసీ. అంటే మనకి జనరేటింగ్ స్టేషన్ నుండి ఏసీ వచ్చింది అనుకోండమ్మా, దాన్ని డీసీలోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ చూస్తాం, ఓకేనా, బై యూజింగ్ దీస్ కన్వర్టర్స్. ఈ కన్వర్టర్స్లో కూడా సింగిల్ ఫేజ్ కన్వర్టర్స్, 3 ఫేజ్ కన్వర్టర్స్ అని ఉంటాయమ్మా. సింగిల్ ఫేజ్ కన్వర్టర్స్ వచ్చేసరికి యూనిట్ 2లో డిస్కస్ చేస్తాం. 3 ఫేజ్ కన్వర్టర్స్ వచ్చేసరికి యూనిట్ 3లో కన్వర్ట్ చేస్తాం. సో మీకు సింగిల్ ఫేజ్ కన్వర్టర్స్ యొక్క బేసిక్ ఆపరేషన్ అర్థమైతేనే 3 ఫేజ్ కన్వర్టర్స్ యొక్క ఆపరేషన్ కూడా అర్థమవుతామా, ఓకేనా. సో దీంట్లో కూడా మనం మ్యాథమెటికల్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆ మ్యాథమెటికల్ అనాలిసిస్ ఏంటంటే, వాట్ ఈస్ ది అవుట్పుట్ వీఆర్ గెటింగ్ బై యూజింగ్ దిస్ సింగిల్ ఫేజ్ converter with R load. At the same time, what is the output we are getting the single phase AC converter with using RL load, ఓకేనా. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటాయమ్మా. సో మనం అన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము ఆ యూనిట్ 2 స్టార్ట్ చేసినప్పుడు. నెక్స్ట్ సో యూనిట్ 3 వచ్చేసరికి ఏసీ టు డీసీ 3 ఫేజ్ కన్వర్టర్స్. సో మీరు యూనిట్ 2 తీసుకున్నారనుకోండమ్మా, ఓన్లీ సింగిల్ ఫేజ్ కన్వర్టర్స్. సింగిల్ ఫేజ్ కన్వర్టర్స్ అంటే ఓన్లీ ఫేజ్ న్యూట్రల్ మాత్రమే ప్రజెంట్ అయి ఉండే అమ్మా. ఇక్కడ 3 ఫేజ్లోకి వచ్చేసరికి ఆర్వై పి అట్ ది సేమ్ టైం న్యూట్రల్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అంటే 4 వైర్స్ యూజ్ చేసి మనం ఏసీ టు డీసీ ఎట్లా కన్వర్ట్ చేయాలనేది డిస్కస్ చేస్తాం, ఓకేనా. సో ఈ యూనిట్ 3లో 3 ఫేజ్ కన్వర్టర్స్లో కూడా మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఆర్ లోడ్, ఆర్ఎల్ లోడ్, ఓకేనా. సో వాట్ ఈస్ ది అవుట్పుట్ వీఆర్ గెటింగ్ ఇన్ 3 ఫేజ్ కన్వర్టర్స్ అనేది చూస్తాం, విత్ ఆర్ లోడ్ తోటి, విత్ ఆర్ఎల్ లోడ్ తోటి. నాట్ ఓన్లీ అవుట్పుట్స్ అమ్మ, ఎంత అవుట్పుట్ వస్తుంది అనేదే కాదు, ఫామ్ ఫ్యాక్టర్ అని, ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫామ్ ఫ్యాక్టర్ అని, రిపుల్ ఫ్యాక్టర్ అని, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం ఆ యూనిట్లోకి ఎంటర్ అయినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసరికి డీసీ టు డీసీ కన్వర్టర్స్. సో డీసీ టు డీసీ కన్వర్టర్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చమ్మా, ఆల్రెడీ డీసీలో ఉన్నదాన్ని మళ్ళీ డీసీలో కన్వర్ట్ చేసేది ఏంటని. సో డీసీ టు డీసీ కన్వర్టర్స్ అంటే జనరల్గా మనకి ఏసీలో ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేసి స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేస్తామమ్మా, ఓకేనా. కానీ మనకి డీసీలో స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేయాలంటే ఈ కన్వర్టర్సే యూజ్ చేయాలి. ఎందుకంటే మీరు ట్రాన్స్ఫార్మర్ బేసిక్ ఆపరేషన్ చూసేటప్పుడు చూసుంటారు, ట్రాన్స్ఫార్మర్ కానీ మనం డీసీ అప్లై చేస్తే ట్రాన్స్ఫార్మర్ మొత్తం షార్ట్ అయిపోయింది, ఓకేనా. సో అప్పుడు ట్రాన్స్ఫార్మర్ మొత్తం బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ట్రాన్స్ఫార్మర్కి డీసీ అప్లై చేయలేం, ఓకేనా. సో డీసీ అప్లై చేయలేం. అప్పుడు మరి మనకు వచ్చిన డీసీని స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేయాలంటే ఎట్లా చేస్తామంటే బై యూజింగ్ దీస్ కన్వర్టర్స్ ఓన్లీ, డీసీ టు డీసీ కన్వర్టర్స్, ఓకేనా. సో ఏంటంటే దీంట్లో ఉండే మనకి చేసే ఏంటంటే బక్ కన్వర్టర్ అని, బూస్ట్ కన్వర్టర్ అని. బక్ కన్వర్టర్ అంటే నథింగ్ బట్ ది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ లాగా, వోల్టేజ్ లెవెల్స్ని తగ్గించడానికి బక్ కన్వర్టర్స్ అంటాం. బూస్ట్ కన్వర్టర్స్ వచ్చేసరికి డీసీ వోల్టేజెస్ని ఇంప్రూవ్ చేయడానికి
బూస్ట్ కన్వర్టర్స్ అనేవి యూస్ చేస్తాము. సో దీంట్లో వచ్చేసరికి ఎంటైల్ బక్ కన్వర్టర్ బూస్ట్ కన్వర్టర్ యొక్క అనాలిసిస్ అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 4. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి డీసీ టు ఏసీ కన్వర్టర్స్. సో మీరు సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్లో ఏసీ టు డీసీ కన్వర్టర్స్ డిస్కస్ చేసాం. ఫోర్త్ యూనిట్లో వచ్చేసరికి ఓన్లీ డీసీ టు డీసీ. ఫిఫ్త్ యూనిట్లో వచ్చేసరికి డీసీ టు ఏసీ కన్వర్టర్స్. డీసీ టు ఏసీ కన్వర్టర్స్లోకి వచ్చేసరికి మనం ఇక్కడ ఆడ యూనిట్ 2 యూనిట్ 3లో ఏదైతే ఆపరేషన్ చేసామో అదే ఆపరేషన్స్ని రివర్స్లో అప్లై చేస్తాము. దెన్ ఓన్లీ వీఆర్ గెటింగ్ దీస్ ఆపరేటర్స్. ఓకేనా? సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వర్టర్స్ అనేవి యూస్ చేస్తాం. వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ అని, కరెంట్ సోర్స్ ఇన్వర్టర్ అని. ఓకేనా? సో యూనిట్ 5లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే హౌ టు కన్వర్ట్ దిస్ డీసీ టు ఏసీ. ఓకేనా? డీసీ టు ఏసీ కన్వర్టర్స్. సో ఈ కన్వర్టర్స్లో 2 టైప్స్ ఉన్నాయమ్మా. కరెంట్ కంట్రోల్ ఇన్వర్టర్ అని, వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ అని. ఓకేనా? సో అది యూనిట్ 5. నెక్స్ట్ యూనిట్ 6 ఏసీ టు ఏసీ రెగ్యులేటర్స్. సో ఈ రెగ్యులేటర్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే టు మెయింటెనెన్స్ ది కాన్స్టెంట్ అవుట్పుట్. సో ఏదైనా ఫ్లక్చుయేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు ఆ ఫ్లక్చుయేషన్స్ని సప్రెస్ చేసి ప్రాపర్ అవుట్పుట్ వచ్చేలాగా మనం డిజైన్ చేసుకుంటాం అమ్మా. దిస్ ఈజ్ ది యూనిట్ 6. సో మీరు ఒక్కసారి చూసారనుకోండి అమ్మా, మీరు యూనిట్ 1 నుండి యూనిట్ 6 మీరు ఏ అయితే స్టడీ చేస్తున్నారో పవర్ ఎలక్ట్రానిక్స్లో ఆ అన్నీ మీకు నెక్స్ట్ సెమిస్టర్ ల్యాబ్లో వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి మీరు ఇక్కడ ఇవన్నీ జాగ్రత్త చూడమ్మా. దీనికి ఎక్స్టెన్షన్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ అని. యాక్చువల్గా దానికి డ్రైవ్స్ అన్ని రీప్లేస్ చేశారు పవర్ ఎలక్ట్రానిక్స్ ఎత్తేసి. సో అక్కడ డ్రైవ్స్ కానీ మీకు అర్థం అవ్వాలంటే కంపల్సరీగా ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది అర్థం అవ్వాలమ్మా ఖచ్చితంగా. ఇవన్నీ ఇంటర్ లింక్ సబ్జెక్ట్స్. ఓకేనా? ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ అని నెక్స్ట్ వస్తుంది 3-2లో ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అని. ఆ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ దిస్ వన్ ఓన్లీ. సో ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ అర్థమైతేనే అది అర్థమైతే. ఓకేనా? సో దీస్ ఆర్ ది టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అవర్ సబ్జెక్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్. చూడమ్మా, మీ దగ్గర బెటర్ ఏదైనా టెక్స్ట్ బుక్స్ ఉంటే తెచ్చిపెట్టుకోండి పవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి. ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ అనాలిసిస్ అనేది ఇస్తారు. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అనాలిసిస్ మీరు చదివే అనాలిసిస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. కాబట్టి మీరు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనమ్మా, రేపటి నుంచి మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం యూనిట్ 1. ఓకేనా? పవర్ సెమీ కండక్టర్ డివైజెస్ రేపు క్లాస్లో స్టార్ట్ చేస్తాను. రేపు కూడా ఇదే టైంలో ఉంది. సో వీలైనంత మంది రావడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఎవరైనా రాకపోతే అటెండ్ అవ్వమని చెప్పండి అమ్మా. సో నాకు వస్తున్న కంప్లైంట్ ఏంటంటే స్టాఫ్ దగ్గర నుంచి పిల్లలందరూ వస్తున్నారు సార్, వచ్చి లాగిన్ అయ్యి వెళ్ళిపోతున్నారు సార్ అంటున్నారు. సో స్టూడెంట్స్ మీరెవరు అట్లా ఉండొద్దమ్మా. ఓకేనా? సో ఒకసారి చూడమ్మా, నేను అటెండెన్స్ రోల్ నెంబర్ పిలుస్తాను, వాళ్ళ మట్టుకు పలకండి. పలకకపోతే ఆబ్సెంట్ కింద కన్సిడర్ చేసుకుంటానమ్మా. ఎన్ఐఎస్టి బాలాజీ 2 రే ఎన్ఐఎస్టి బాలాజీ ఉన్నాడమ్మా?
ఓకే. నెక్స్ట్ మణికం ఎన్ఐఈ మణికంఠ. నెక్స్ట్ 260 ఎవడు? 260 ఎన్ఐఈ. నెక్స్ట్ ఎన్ఐఎస్టి జి పృథ్వీ ఉన్నాడా? జి పృథ్వీ. నెక్స్ట్ ఎన్ఐఈ అశోక్. ఎన్ఐ అశోక్ ఉన్నాడమ్మా? అశోక్ 229. నెక్స్ట్ 211 జి కార్తీక్ ఉన్నాడా? నెక్స్ట్ ఎన్ఐఎస్టి 227 235 శ్రీను ఉన్నాడా? 235. నెక్స్ట్ 260 ఎన్ఐఎస్టి 260 ఎవరమ్మా? నెక్స్ట్ 223 ఎన్ఐఈ ఎవడు? రాజు ఉన్నావా? నెక్స్ట్ ఎన్ఐఎస్టి 207 ప్రజెంట్ అని పలకపోతే ఆబ్సెంటే ఇంక ఈ క్లాసు. నెక్స్ట్ 230 నెక్స్ట్ 238 ఎవరమ్మా? అనిల్. నెక్స్ట్ సుందర్. అరే సుందర్ బాబు ఉన్నావా? నెక్స్ట్ 201 బాలాజీ. ఎన్ఐఎస్టి 201 బాలాజీ. నెక్స్ట్ 204 ఎవరమ్మా? నెక్స్ట్ 218 నెక్స్ట్ 223 ఉన్నాడా ఎన్ఐఎస్టి? రే ఎన్ఐఎస్టి 223 ఎవరమ్మా? ఏ లేదా? ఈడెవడమ్మా? సాయి విష్ణు. నీ నెంబర్ ఎంతమ్మా? సాయి విష్ణు అంట. నెంబర్ ఎంత? అరే బాబు అందరి నేమ్స్ వచ్చినాయా? సాయి విష్ణు నీ నెంబర్ ఎంతమ్మా? 2 ఎన్ఐఈ 206. సాయి కృష్ణ ఎవరమ్మా? ఎంతమ్మా నెంబరు? 228 ఎవరు? ఎన్ఐఎస్టి 220నా? నెక్స్ట్ ఎన్ఐఈ 238.
ఓకేనమ్మా అందరూ వచ్చినాయా? NIST 220. ఓకే NIST 220 అయిపోయింది. తర్వాత NIE 238. తర్వాత NIE 206. అమ్మా ఇక్కడ రిజిస్టర్ లేదు, అవి కాదు వచ్చిన తెప్పలు. నేను అందుకే బుక్లో రాసుకుంటున్నా. రిజిస్టర్ వచ్చాక లైన్లోనే పిలుస్తాంలే మేడం. ఓకేనమ్మా అందరూ వచ్చినట్టేనా? NIE అరే చెప్పిన వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోండి మీటింగ్ నుంచి. బై NIST 213 రాశాను. NIE 38. ఒరే చెప్పేవారు ఇప్పుడు 3 సార్లు చెప్పేవారు నువ్వు. అమ్మా NIE 239. NIE అరే అటెండెన్స్ పలికిన వాళ్ళందరూ వెళ్ళిపోండి మీటింగ్లో నుంచి. ఎవరైతే చెప్పలేదో వాళ్ళే ఉండండి. NIST 204, NIST 226. NIE 213. NIST 213. ఓకేనమ్మా అందరూ వచ్చిన. ఒరే అందరూ రాసుకున్నాలే కానీ మీరు NIST అమ్మా ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే రోల్ నెంబర్స్ రాశారో వాళ్ళ అందరినీ నేను రాసుకున్నా, ఇక్కడ ఇబ్బంది లేదు. ఓకేనా? అటెండెన్స్ చెప్పిన వాళ్ళందరూ వెళ్ళిపోండి మీటింగ్ నుంచి. అటెండెన్స్ చెప్పిన వాళ్ళందరూ లీవ్ అయిపోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేయాలి కదా. NIE 237. ఒరే NIE 238. 230. ఒరే NIE 238 నువ్వు ఇప్పుడు 3 సార్లు చెప్పావు. చెప్పిన వాళ్ళందరూ వెళ్ళిపోండి. సో ఇంకెవరున్నారమ్మా అటెండెన్స్ చెప్పని వాళ్ళు?